సత్సంగాలలో నేను చెప్పే విషయాలు వాటంతటా అవే మిమ్మల్ని ముక్తులను చేస్తాయని కానీ లేదా మీకు జ్ఞానాన్ని ప్రసాదిస్తాయని కానీ నేను భావించడం లేదు. ఎందుకంటే నాకు ఉపన్యాసాల మీద ప్రవచనాల మీద నమ్మకం లేదు. నిజంగా అవి అంత ఉపయుక్తమైనవే అయ్యుంటే ప్రపంచం నలుచెరుగులా తిరిగి బాబానే బోధించి ఉండేవారు, ఉపన్యాసాలు ఇచ్చుండేవారు. ఆయన చేయని దాన్ని నేను ఎందుకు చేయాలి? బాబా ఆయన చేసేటువంటి సంస్కరణ కార్యాన్ని వాచా బోధించడం ద్వారా చెయ్యరు. ఆయన పద్ధతి వేరుగా ఉంటుంది. ఆయన ప్రత్యేకమైన అనుభవాన్ని ఇస్తారు. ఆయనకు ఆ అనుభవం ఎలా ఇవ్వాలో తెలుసు. ఇది బాబాతో నా అనుభవం. కేవలం వాచా వెలువడే ప్రబోధాల ద్వారా మాత్రమే అర్థం చేసుకునే వారిని కూడా ఆ బోధ చివరికి వారిని బోధకు అతీతంగా తీసుకుపోతుంది. ఎందుకంటే మాటలు కేవలం ప్రారంభం మాత్రమే. చరమస్థితికి చేరుకున్నప్పుడు అక్కడ మాటలు ఉండవు. నిజమైన పరివర్తన హృదయంలో కలుగుతుంది. నేను సత్సంగంలో ఏమి చెబుతున్నాను అనే దానిపైన ఆ పరివర్తన ఆధారపడి ఉండదు. నిజంగా మీలో పరివర్తన కలిగించేది నేను మాట్లాడే మాటలు కాదు. నాకు మాటల మీద అస్సలు నమ్మకం లేదు. మనం మాట్లాడుకునే మాటలు నేను మీతో కలిసి కాసేపు గడపడానికి, ఆనందం పంచుకోవడానికి ఒక అవకాశంగా భావిస్తాను.